హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్. ప్రపంచంలో జరిగే వింతలు చాలానే ఉంటాయి. అలాగే మనకు తెలియని ఎన్నో విషయాలు జరిగినప్పుడు వాటిని తెలుసుకోవాలని ఆరాటం కూడా ఉంటుంది. కొన్ని వినడానికి చూడడానికి వింతగా ఉన్నా వాటిని చూశాక ఇలా కూడా ఉంటాయి అనుకుంటాం. అలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ ఏంటో ఈరోజు చూసేద్దాం. రష్యాకు చెందిన మిఖాయిల్ లిట్విన్ అనే యూట్యూబర్ తన లిట్ ఎనర్జీ డ్రింక్ను ప్రచారం కల్పించేందుకు ఓ వింత ప్రయత్నం చేశాడు. ఒక పెద్ద క్యాన్లో ఎనర్జీ డ్రింక్ను ఉంచి దాన్ని క్రేన్కు వేలాడగట్టి కింద తెలుపు రంగు లంబోర్గిని కారును ఉంచాడు. సరిగ్గా కారు మీద కాన్ పడేలాగా ఏర్పాటు చేసుకున్నాడు. క్రెయిన్ నుంచి కారును వదిలివేయడంతో కారు 3 ముక్కలు కావడం ఈ వీడియోలో మనకు కనిపిస్తుంది. ఇటీవల ఈ వీడియోను యూట్యూబర్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేయగా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పటికే 80 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. షూటింగ్కు సంబంధించిన వీడియోను కూడా లిట్విన్ తన ఇన్స్టాలో ఉంచాడు. అయితే అతని చర్యలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. నువ్వు వృధా చేసిన డబ్బుతో ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చని ఒకరు, ప్రజల దృష్టిని తమ ఉత్పత్తి వైపు మరల్చే విషయంలో ఇలాంటి విలువలు పాటించడం లేదనంటూ మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో తమకు సమస్యలు లేవని కూడా రష్యా నటించకూడదని ఒకరు, మరిన్ని వ్యూస్ పొందడానికి ఇలాంటి వ్యక్తులు ఇంకా ఏం చూపిస్తారో అంటూ మరొకరు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ డబ్బును పర్యావరణానికి లేదా స్వచ్ఛంద సంస్థకు ఇవ్వచ్చు కదా అని మరొక వ్యక్తి సలహా ఇచ్చాడు. ఇక లంబోర్గిని ఉరుస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎస్యూవీల్లో ఒకటి. ఈ వాహనాన్ని 2018లో ఈ మోడల్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2 టర్బో ఇంజిన్లు కలిగిన పెట్రోల్తో నడిచే V8 వాహనం మైలేజ్కు లీటర్కు 4 కిలోమీటర్లు. ప్రపంచంలోనే అతి ఖరీదైన కారులో ఇది కూడా ఒకటి. ఓ షోరూమ్ ముందు పార్క్ చేసిన ట్రాక్టర్ దానికదే స్టార్ట్ అయింది. షోరూమ్ అద్దాలు ధ్వంసం చేసి లోపలికి దూసుకెళ్లిపోయింది. ఇంతలో షోరూమ్ సిబ్బంది ఒకరు సమయస్ఫూర్తితో బ్రేక్ వేయడంతో నిలిచిపోయింది. డ్రైవర్ కానీ ఇతర మానవ పుత్రులు ఎవరూ లేకుండానే ట్రాక్టర్ ఇంజిన్ దానికదే స్టార్ట్ కావడం, ముందుకు వెళ్ళడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఉత్తరప్రదేశ్లో బిజ్నూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ట్రాక్టర్పై భూతం ఉందని కామెంట్లు చేస్తూ ట్విట్టర్ యూజర్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. దానికదే స్టార్ట్ అయిన ట్రాక్టర్ ముందున్న ఓ బైక్ను సైకిల్ ఢీకొట్టి ధ్వంసం చేసింది. ఆ తర్వాత షోరూమ్ అద్దాలు ఢీకొట్టి ధ్వంసం చేసింది. షూ దుకాణంలోకి ట్రాక్టర్ దూసుకొస్తుండడం చూసి క్యాషియర్ భయంతో బయటకు పరుగులు తీశాడు. ట్రాక్టర్ను ఆపేందుకు వాహనానికి సంబంధించిన వారు అక్కడ ఎవరైనా ఉన్నారేమోనంటూ ఆరా తీశాడు. ఈలోగా ఆ ట్రాక్టర్ దుకాణం అద్దాలు పగలగొట్టింది. ఇందులో దుకాణం లోపల నుంచి పరుగెత్తుకు వచ్చిన ఓ ఉద్యోగి సమయస్ఫూర్తితో వ్యవహరించి తన చేతులతో బ్రేకులు అదిమి పట్టి వాహనాన్ని నిలిపివేశాడు. మరో వ్యక్తిని ఇంజిన్ ఆపివేయాల్సిందిగా పురమాయించారు. దీంతో ప్రమాదం తప్పింది. ఇక బిజ్నీర్లోని కొత్తవాలి పోలీస్ స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. హోలీ వేడుకలు శాంతియుతంగా నిర్వహించే చర్యల్లో భాగంగా అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన కిషన్ కుమార్ అనే వ్యక్తి తన ట్రాక్టర్పై వచ్చాడు. ట్రాక్టర్ను అక్కడ పార్క్ చేసి మీటింగ్కు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.
అలెగ్జాండర్ గ్రహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడంటూ చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు టెలిఫోన్ వాడకం బాగా తగ్గింది. ఇక పుట్టిన పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరి చేతుల్లోనూ సెల్ ఫోనే ఉంటుంది. మరి ఆ సెల్ ఫోన్ ఎవరు కనిపెట్టారో ఎప్పుడైనా ఆలోచించారా? ఆయనే మార్టిన్ కూపర్, ఫాదర్ ఆఫ్ ద సెల్ ఫోన్గా ఖ్యాతి గడించారు. మార్టిన్ కూపర్ 1928లో చికాగోలో జన్మించారు. ఇలినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. అనంతరం యుఎస్ నేవీలో చదివారు. కొరియా యుద్ధంలో పాల్గొని దేశానికి సేవ చేశారు. ఆ యుద్ధం ముగిసిన తర్వాత ఆయన టెలిటైప్ కార్పొరేషన్లో చేరారు. అటు నుంచి 1954లో ఇక మెటరోలాలో చేరి తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు అతను. తర్వాతి కాలంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ పట్టా పొందాడు అతను. ఇక మెటరోలాలో పనిచేసే కాలంలోనే కూపర్ ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. వైర్లెస్ కమ్యూనికేషన్ అభివృద్ధిలో పాలు పంచుకున్నాడు అతగాడు. అందులో రేడియో కంట్రోల్ ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఒకటి. 1960లో ఆ ఆవిష్కరణకు సంబంధించిన పేటెంట్ హక్కును కూడా మార్టిన్ పొందారు. 1967 నాటికి పోలీసులు చేతిలో పట్టుకుని ఉపయోగించేందుకు అనువైన రేడియోను కనిపెట్టాడు అతను. మెరుగైన పనితీరు కనపరచడంతో ఆయనకు అనతి కాలంలోనే కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్గా ఉపాధ్యక్షుడి హోదాను దక్కించుకున్నారు. నిజానికి 1946లోనే అమెరికా టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ ఏటీటీ కంపెనీ వారు ఫోన్లను ప్రవేశపెట్టింది. అంటే కార్లకు ఫోన్కు అనుసంధానం చేసేవారు. దగ్గరలోనే రేడియో సిగ్నల్ సహాయంతో అవి పనిచేశాయి. కానీ అందులో 11 నుంచి 12 ఛానల్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. దాంతో వాటిని ఉపయోగించాలంటే యూజర్లు ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చేది. పైగా ఆ ఫోన్లకు ఎక్కువగా విద్యుత్ అవసరం. వాటిని కారు బ్యాటరీలకు అనుసంధానం చేసేవారు. అందువల్ల వాటిని పోర్టబుల్ ఫోన్గానే కాకుండా కార్ ఫోన్గానే పరిగణించేవారు. కార్ ఫోన్ కనిపెట్టడంతోనే టెలికాం రంగంలో చాలా ఏళ్లు ఏటీటీ ఆధిపత్యం నడిచింది. ఆ కంపెనీకి అడ్డుకట్ట వేయాలని భావించిన మొటరోలా సెల్ ఫోన్ల అభివృద్ధికి ఓ కొత్త ప్రాజెక్టును చేపట్టింది. దానికి మార్టిన్ కూపర్ను ఇన్ఛార్జిగా నియమించింది. కొత్త ప్రాజెక్టు చేపట్టిన మార్టిన్ తాను తయారు చేయబోయే ఫోన్ డెస్క్, ఇల్లు, ప్రదేశం ఇలా ఒక చోట మాత్రమే ఉండకూడదని భావించాడు. ఎక్కడికి వెళ్ళినా ఫోన్ మన వెంట వచ్చే విధంగా దాన్ని మార్చాలని సంకల్పించుకున్నాడు. ఆ ఆలోచన ఫలితమే డైనమిక్ అడాప్టివ్ టోటల్ ఏరియా కవరేజీ ఫోన్. 23 సెంటీమీటర్ల పొడవైన ఆ ఫోన్ 1.1 kg బరువు ఉండేది. 35 నిమిషాల పాటు మాట్లాడేలా దాన్ని బ్యాటరీని కూడా రూపొందించాడు. ఆ ఫోన్ను మార్టిన్ కూపర్ 1973 ఏప్రిల్ 3న మీడియా ముందు ప్రవేశపెట్టాడు. దాంతో తమకు పోటీ కంపెనీ ఏటీటీ హెడ్ అలాగే ఇంజనీరింగ్ జోయల్ ఏంజల్కు ఫోన్ చేశాడు. జోయల్, నేను మార్చి ఒక పోర్టబుల్ సెల్యులార్ ఫోన్ నుంచి నీతో మాట్లాడుతున్నానంటూ సంతోషంగా అవతలి వ్యక్తికి చెప్పి సంచలనం సృష్టించాడు అతను. నిజానికి మార్టిన్కు పోర్టబుల్ ఫోన్ తయారు చేయాలనే ఆలోచన పత్రికల్లో వచ్చిన డిక్ ట్రాసీ చేతి గడియారం చూసిన తర్వాత వచ్చిందట. 1983 నాటికి పోర్టబుల్ ఫోన్ను మెటరోలా మరింత అభివృద్ధి చేసి దానికి డైనా టీఎస్సీ 8000Xగా పేరు పెట్టి మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పటికి దాని ఖరీదు $3,995. మన భారతీయ కరెన్సీలో 3 లక్షల రూపాయలకు పైగానే ఉంటుంది. అయినా కూడా ఆ ఫోన్కు వినియోగదారులు ఆదరణ లభించింది. మార్టిన్ కూపర్ కృషితో మోటరోలా అభివృద్ధి పథకంలో దూసుకు వెళ్ళిపోతుంది. ఆ మరుసటి ఏడాది కూపర్ మెటరోలాను వీడి సొంతంగా కొన్ని కంపెనీలు స్థాపిస్తూ తన వ్యాపార ప్రయాణం సాగించాడు. ఇక వైర్లెస్ రంగం అభివృద్ధిలో మార్టిన్ కూపర్ సేవలకు గాను అనేక అవార్డులు వరించారు. 2013లో ఆయనకు చార్లెస్ స్కార్క్ డాపర్ ప్రైజ్ కూడా దక్కింది. ఫాదర్ ఆఫ్ సెల్ ఫోన్గా ఖ్యాతి గడించిన మార్టిన్ కూపర్ ప్రస్తుతం ప్రపంచం సెల్ ఫోన్ వాడుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇటీవల స్పెయిన్లో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పెరిగిన సాంకేతికత కారణంగా యూజర్ల గోప్యతను భంగం వాటిల్లుతుందంటూ మార్టిన్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ మంది బానిసలు కావడం కూడా ఆందోళన కలిగించే విషయమే అంటూ ఆయన చెప్పుకొచ్చారు. యూజర్లు సెల్ ఫోన్ల వాడకంపై సమయం తగ్గించి సాధారణ జీవనంపై దృష్టి సారించాలన్నారు.
పిల్లలు సెల్ ఫోన్లకు బానిసలుగా చేయడం చూసి మంచి పద్ధతి కాదని చెప్పారు. గడిచిన దశాబ్దాల్లో మొబైల్ రంగం అభివృద్ధిపై పెట్టినంత దృష్టిని పరిశోధకులు విద్య, ఆరోగ్య రంగంపై కేటాయిస్తే బాగుండేదంటూ కూడా మార్చ్ అభిప్రాయపడ్డారు. సెల్ ఫోన్ కనిపెట్టిన తనకు ఇప్పటికీ చాలా విషయాలు తెలియవని, అందులో టిక్ టాక్ ఒకటని ఉందని కూడా తెలియదంటూ చమత్కరించారు మార్చ్. తింటే కొండలు కూడా కరిగిపోతాయనే సామెత విన్నారు కదా. కానీ ఈ దీవిలో ప్రజలు నిజంగానే కొండను తింటారండి బాబు. అదెలా అంటారా? ఈ దీవి పేరు హెర్ముజ్, ఇరాన్లో ఉంది ప్రాంతం. ప్రపంచంలోనే తినే ఏకైక కొండ ఇది. దీనిని ఇంద్రధనస్సు దీవి అని కూడా అంటారు, ఎందుకంటే ఇక్కడ బీచ్లన్నీ వర్ధమయంగా ఉంటాయి కాబట్టి. ఈ దీవిని చూడడానికి వచ్చే వారి కోసం స్థానికులు తాజా చేపల్ని పట్టి తెచ్చి వాటిని ఒక ప్రత్యేకమైన సాస్తో వండి పెడతారు. ఈ రుచి చూడకుండా ఎవరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళరట, అంత పాపులర్గా ఉంటుంది ఈ వంటకం. అలాగే తోమ్షి అనే బ్రెడ్ను కూడా చేస్తారు. అందులో ప్రత్యేకమైన ఎర్రని జామ్గా వాడతారంట. ఇవే కాదు, మరికొన్ని ప్రత్యేకమైన వంటకాలు, అందులో వాడే మసాలాలు, సాసులు, జామ్లు ప్రపంచంలోనే మరెక్కడ దొరకవు. అందుకు కారణం ఏంటో తెలుసా? అక్కడ దొరికే మట్టితోనే ఈ సాసులు, మసాలాలు కూడా వాడతారు కాబట్టి. ఏంటి మట్టిని మసాలాగా వాడతారంటారా? మీరు విన్నది నిజమే. ఇక్కడ రంగురంగుల మట్టి చాలా ప్రత్యేకం. కొన్ని చోట్ల సంవత్సరాల క్రితం సముద్రంలోని ఉప్పు, అగ్నిపర్వతాల్లోని లవణాలు కలిపిన ఏర్పడిన ఈ మట్టిని గెలాక్ అని అంటారు. ఇవన్నీ తినదగినవి, పోషకాలమయం కూడా. అందుకే ఇక్కడ స్థానికులు దీనినే ఉపాధిగా మలుచుకున్నారు. ఈ మట్టిని ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉందనే చెప్పాలి. భారత చైనాల నియంత్రణ రేఖ వద్ద ఉన్న గాల్వాన్లో ఎప్పుడు చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. చైనా సైనికులు మన భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. గతంలో ఇరు దేశాల సైనికులు ముఖాముఖి దాడికి పాల్పడిన ఘటనలో మన జవాన్లు దాదాపుగా 20 మంది చనిపోయారు. చైనా సైనికులు 40 మందికి పైగానే చనిపోయి ఉంటారని అంచనా. అప్పుడు రక్తంతో తడిసిపోయిన పెట్రోలింగ్ పాయింట్ 14 ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్గా మారిపోయింది. పటియాలా బ్రిగేడ్కు చెందిన త్రిశూల్ డివిజన్ క్రికెట్ పోటీని నిర్వహించింది. PP14కు 4 కిలోమీటర్ల దూరంలో పోటీ జరిగింది. ఈ పోటీలో మన జవాన్లు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. తుపాకులు పక్కన పెట్టి బ్యాట్ పట్టారు. సో చూశారు కదండి, ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్. మరో ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.